పండగ అది, మామూలుది కాదు, జాయింట్ల పండగ అది. మేకపోతులు ఎన్ని ఎన్ని వేల మేకపోతులు గుర్తుంది అప్పుడు. చక్కగా మేకపోతులంతా బాగు చేసుకొని ఏం చేస్తారు, వండుకొని. అదే కదా, మనం అదే కదా. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. అప్పుడు వాళ్ళు అదే చేశారు, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. పండగలో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ క్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యన కూర్చొని, దేవాలయంలో బోధకుల మధ్యన అందరు పండగలో బయట ఉన్నారు, ఈయన మాత్రము దేవాలయంలో కూర్చొని ఉన్నాడట. అది దేవునికి ఇష్టమైన పండగ, అది దేవుడు కోరుకుంటున్న పండగ. ఆ పండగ గురించి యేసుక్రీస్తు వారు రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, ఉదయం లేదు, ఏమీ లేదు. ప్రకటన ప్రకటన ప్రకటన, దేవుని పని దేవుని పని. అది దేవుడికి ఇష్టమైన పండగ. నువ్వు క్రిస్టమస్ చేసుకున్నంత మాత్రం దేవుడికి ఒదిగేదేమీ లేదు. నీ స్తోమతను బట్టి నువ్వు చేసుకుంటావో చేసుకోకూడదు అనేది నీ ఇష్టం. కానీ నువ్వు బ్రతకకపోతే, మరలా చెప్తున్నా, క్రీస్తు కొరకు బ్రతకకపోతే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. మంచి తీర్మానం తీసుకో, ఈ సంవత్సరమైన దేవుని కొరకు బ్రతకాలని. ఈ క్రిస్మస్ రోజు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరిస్తూ